Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. సాయిబాబా లీలలు. సాయినాథుని లీలలు వర్ణించడం ఎవరితరం? వారి ప్రతి మాటలోనూ ఒక లీల ప్రకటితమవుతుంది. మంత్రములతో కూడిన లీలలు కావు సాయివి. మంత్రతంత్రములున్నవారు అంగీకరించరు. కుశాభావు అనే ఉపాధ్యాయుడు బాబా దగ్గరకు వచ్చినప్పుడు సాయి అతనిని ద్వారకామాయిలోకి రానియ్యలేదు. అతడు క్షుద్ర విద్యలు నేర్చినవాడు. అతని చేతికి ఇనుప రాగి కడియాలు ఉన్నాయి. ఆ తంత్ర విద్యను చేతి కడియాలను విడిచిన తరువాతనే బాబా అతనిని తన వద్దకు రానిచ్చారు. వారి లీలలు సృష్టి స్థితి లయాలకు సంబంధించి పంచభూతములను శాసించినవి. అట్టి లీలలు భగవంతునికి మాత్రమే ప్రదర్శించు శక్తి ఉంటుందని స్పష్టమవుతోంది. సాయినాథుడు సంపూర్ణ భగవద్ అవతారము. మానవ రూపముననున్న సర్వం సహా చక్రవర్తి. బాబా దగ్గరకు ఉద్యోగం ఇప్పించమని, సొమ్ము సహాయం చేయమని, సంతానం ప్రసాదించమని, రోగాలు నివారణ చేయమని వచ్చేవారిని భక్తుడొకడు మందలిస్తూ ఉండగా అతనితో బాబా, అలా చెయ్యవద్దు. నా వాళ్ళు మొదట నన్ను చేరేది అందుకే. వారి మనస్సులోని కోరికలు తీర్చుకొని జీవితంలో స్థిరపడతారు. ఆ పైన నన్ను అనుసరించి జీవిత గమ్యం వైపు పురోగమిస్తారు అని చెప్పారు. మరి సాయి లీలలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బాబా మార్గము కోరికలు తీర్చుటే కాదని, అలా కోరికలు తీర్చుచు వారిని సంస్కరించి సన్మార్గులను చేసి తన మార్గమున పయనింపచేసి మానవ జన్మకు సాఫల్యము కలిగించుటయే అని గుర్తించవలసి ఉన్నది. ఇప్పుడు సాయి లీలలు కొన్ని తెలుసుకుందాం. చాందుపాటిలోని మహమ్మదీయుడు ఔరంగాబాద్ జిల్లా ధూప్ గ్రామానికి మున్సుబు. ఇతడు ధనవంతుడు. 1858లో చాందుపాటిలకు ధూప్ గ్రామం దగ్గర మామిడి చెట్టు క్రింద ఒక ఔలియాగా బాబా కనిపించారు. అప్పుడే మొదటిసారిగా వారు లీలలు ప్రకటించారు. చాందుపాటీలు తన తప్పిపోయిన గుర్రమును 2 మాసముల నుండి వెతికి వేసారిన సమయంలో బాబా చాందుపాటీలను చూసి ఎంత దూరంలోనైనను ఏమి జరిగినను తనకు తెలియగలదని నిరూపించుచు కాలువ వద్దనున్న చాందుపాటీలు గుర్రము జాడ ఆ చెట్టు కింద కూర్చొనే చెప్పారు. బాబా చెప్పిన జాడనే వెళ్ళి అంతకుముందు గుర్రము కోసం ఆ ప్రాంతమంతా వెతికినను కనిపించని గుర్రము కనిపించడంతో చాందుపాటీలు ఆశ్చర్యపడి గుర్రముతో సాయి దగ్గరకు వచ్చాడు. చాందుపాటీలు చూస్తూ ఉండగానే ఆ పకీరు ఇనుప చువ్వను భూమిలో గుచ్చగా నిప్పు, నేలపై మోదగా నీరు వచ్చాయి. చప్పిని చిలుమును పీల్చు గుడ్డను ఈ నీటితో తడిపి నిప్పుతో చిలుము వెలిగించి తాను ముందుగా పీల్చి చాందుపాటీలకు అందించారు. ఎంతో దూరంలో ఉన్న గుర్రము జాడ తెలుపుట, సటకాతో నేలపై కొట్టి నిప్పు నీరు తెప్పించి పంచభూతములను శాసించుట సామాన్యులకు సాధ్యమా? అప్పుడే వారు గొప్ప ఔలియాగా గుర్తింపబడ్డారు. సాయిబాబాకు దీపములంటే చాలా ఇష్టం. మసీదులో దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. ఊరిలో ఉన్న షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రులలో దీపాలు పెట్టేవారు బాబా. గుడ్డ పీలికలతో స్వయంగా ఒత్తులు తయారు చేసి దీపాలు వెలిగించేవారు. కొంతకాలం తర్వాత వ్యాపారస్తులందరూ నూనె బాబాకు ఇవ్వకూడదని నిర్ణయించి నూనె లేదని చెప్పారు. అప్పుడు బాబా ఒట్టి ఒత్తులనే ప్రమిదలో పెట్టి 2-3 నూనె చుక్కలున్న తంబిరేలు డొక్కులో నీళ్లు పోసి దానిని బాబా త్రాగి దానినే తిరిగి డొక్కులో ఉమ్మి ఆ నీటిని ప్రమిదలలో నింపి దీపాలు వెలిగించారు. ఆ దీపాలు నీటితోనే తెల్లవారు వరకు వెలిగాయి. ఇదంతా గమనిస్తున్న షావుకారులు పశ్చాత్తాపపడి తమ తప్పును మన్నించమని బాబాను వేడుకుని నూనె ఇవ్వటం మళ్ళీ ప్రారంభించారు. ఇదే భక్తులకు బాబా చూపిన మొదటి లీల. దాసగను ప్రయాగలో అనగా గంగా యమునలు కలిసే చోట స్నానం చేయాలని కోరిక. బాబా దగ్గరకు వచ్చి ప్రయాగ వెళ్ళటానికి అనుమతి కోరగా, అంత దూరం పోవలసిన అవసరం లేదు, మన ప్రయాగ ఇక్కడనే ఉంది, నా మాటలు నమ్ము అని బాబా చెప్పారు. దాసగను బాబా పాదములపై శిరస్సు ఉంచి నమస్కారం చెయ్యగా
బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమునా జలములను కాలువలాగా ప్రవహింపజేశారు. ఇది చూసి దాసగను ఆశ్చర్యపడ్డాడు. భక్తి ప్రేమలతో మైమరిచి కంటతడి పెట్టాడు. ఆంతరిక ప్రేమతో బాబాను వారి లీలలను దాసగను గేయ రూపంలో రచించి పాడాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా తన అంకిత భక్తులకు అట్టి అనుభూతులు ప్రసాదిస్తూనే ఉన్నారు. మాతృశ్రీ పూలమ్మగారు చుండూరు కామేశ్వరమ్మ తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయినాని అని బాధపడుతూ ఉన్నప్పుడు సాయి తన పటములోని కాలి బొటన వ్రేళ్ల నుండి నీటిని ప్రవహింపచేసి ఆ జలముతో స్నానం చేయించారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరులో ఈ అద్భుత లీలను దర్శించిన ప్రత్యక్ష భక్తులను అడిగి ఎవరైనా వారి సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చును. సాక్షాత్ భగవత్ స్వరూపుడైన సద్గురు పాదాలలో సర్వపుణ్యతీర్థాలు ఉంటాయి. అట్టి సద్గురువే శ్రీ సాయిబాబా. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.